అనంత్ గాయత్రికి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయదు. గాయత్రి ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎందుకంటే మా అమ్మ దాన్ని ఫోన్‌కి దూరంగా పెట్టింది కదా అని ఊర్వశి మనసులో అనుకుంటూ ఉంటుంది. నేరుగా ఇంటికే వెళ్లి కనుక్కుంటాను అని అనంత్ నేరుగా ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. వెంటనే ఊర్వశి రమాప్రభకి కాల్ చేసి అమ్మ అనంత్ నేరుగా ఇంటికే వస్తున్నాడు. నేను చెప్పింది గుర్తుంది కదా అని చెప్తూ ఉంటే నాకు గుర్తుంది లేవే, నేను మొత్తం చూసుకుంటాను, ఆ అనంత్‌ని రానివ్వు అని రమాప్రభ ఫోన్ పెట్టేస్తుంది. అనంత్ గాయత్రి వాళ్ళ ఇంటి ముందు కారు ఆపి గుమ్మం వైపు చూస్తూ ఉంటాడు. ఇక మొత్తం కూడా డెకరేషన్ చేసి అంటే పెళ్లి నిజంగానే జరుగుతోంది. వాళ్ళ అక్క పెళ్ళని కదా చెప్పిందని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే రమాప్రభ అనంత్ చూసే విధంగా కావాలనే గాయత్రిని బయటికి తీసుకువచ్చి, గాయత్రి ఈ చీర చూడు ఎంత బాగుందో, ఈ నెక్లెస్ చూడు నీకు ఎంత బాగుంటుందో, ఇవన్నీ నీకే గాయత్రి అని చెప్తూ ఉంటే, ఏంటి పిన్ని ఏం చేస్తున్నావో నాకేం అర్థం కావటం లేదు. పెళ్ళి మా అక్కకైతే నువ్వు నాకెందుకు ఇవన్నీ చూపిస్తున్నావు, అసలు ఆ పెళ్ళే నాకు ఇష్టం లేదు అని గాయత్రి లోపలికి వెళ్తూ ఉంటుంది. అయితే గాయత్రి అనంత్ని చూడదు. అనంత్ ఏమో కార్ దగ్గర నిలబడి ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు. అప్పుడే రమాప్రభ నేరుగా అనంత్ దగ్గరికి వచ్చి, ఏంటి బాబు ఇక్కడున్నారు, ఎవరు మీరు అని అడగడంతో, గాయత్రితో నేను అర్జెంటుగా మాట్లాడాలి మేడం అని అంటే, కుదరదు బాబు, పెళ్లి జరుగుతోంది, వాళ్ళ మేడం ఆమెనే చేసుకుంటుంది. ఏంటి నీకు విషయం తెలీదా? ఇందాక ఒక నలుగురు ఇలాగే వచ్చి ఏంటి గాయత్రికి పెళ్ళా అని షాకింగ్గా వచ్చి అడిగారు. గాయత్రికి ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా, అందుకే కాబోలు ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పుకోనట్లు ఉంది. ఇప్పుడు మాట్లాడటం కలవటం కుదరదు బాబు, పెళ్ళి కదా, కాసేపట్లో పెళ్లి కూతుర్ని చేసి తీసుకువెళ్ళాలి అని రమాప్రభ లోపలికి వెళ్తుంది. అంటే గాయత్రికి పెళ్లి సంబంధం కుదిరినా కూడా పెళ్లి చేసుకోబోతూ కూడా నన్ను ప్రేమించిందన్నమాట. అంటే నాతో ప్రేమ అంతా కూడా అబద్ధమే. అంటే నేను ఒక మోసగత్తెని ప్రేమించాను. నన్ను టైం పాస్‌కి ప్రేమించిందన్నమాట. గాయత్రి మోసగత్త అని అనుకుంటూ అనంత్ కారు ఎక్కుతూ ఉంటే అప్పుడే ఊర్వశి అక్కడికి వచ్చి, అనంత్ గారు మీరేంటండి ఇక్కడ, రండి లోపలికి అని పిలుస్తూ ఉంటే అనంత్ ఏమీ మాట్లాడకుండా బాధపడుతూ వెళ్ళిపోతాడు. వాళ్ళ అక్క పెళ్ళని చెప్పి నాతో అబద్ధం చెప్పింది. తనే పెళ్లి చేసుకుంటుంది అని అనంత్ అనుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. తర్వాత గాయత్రి ఒక ప్లేస్‌లో స్కూటీని ఆపి అనంత్‌కి కాల్ చేస్తూ ఉంటుంది. అయితే అనంత్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా మాటి మాటికి కట్ చేస్తూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదేంటి అనంత్ గారు కాల్ చేశారు, నేను చూసుకోలేదు, మాట్లాడలేదు. అలా అన్నిసార్లు కాల్ చేసేసరికి రెగ్యులర్‌గా కలుసుకునే ప్లేస్‌కి వచ్చేసారేమో అనుకొని నేను ఇక్కడికి వచ్చేసాను. కానీ అనంత్ గారేమో ఇక్కడికి రాలేదు. అంటే వేరే పనిలో చాలా బిజీగా ఉన్నట్లున్నారు. అందుకే ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ఫోన్ తీయట్లేదు. సరేలే ఆ బిజీ పని అయిపోయిన తర్వాత నాకు కాల్ చేస్తారు కదా అని గాయత్రి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఒకతను అటుగా వెళ్తూ, ఏంటమ్మా గాయత్రి ఇక్కడ ఉన్నావు అని అడగడంతో, ఏమీ లేదంకుల్, ఒక చిన్న పని మీద వచ్చానులే అని గాయత్రి అంటూ ఉంటుంది. ఇంతకీ మీ అమ్మకి ఇవ్వాల్సిన ఆ సేట్లకి డబ్బులు ఇచ్చేసి తీసుకొచ్చేసారా, దుబాయ్ నుండి వచ్చేసిందా అని అడుగుతూ ఉంటే, ఏంటి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు అని గాయత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే ఈ అమ్మాయికి అసలు విషయం తెలియదన్నమాట అని అతను మనసులో అనుకుంటూ, ఏమీ లేదమ్మా, మీ అమ్మ వర్క్ పర్మిట్ గురించి మీ అక్క నాతో మాట్లాడిందిలే, ఆ విషయమై మాట్లాడుతున్నాను. ప్రాబ్లం ఏమి లేదమ్మా, వచ్చేస్తుందిలే మీ అమ్మ అని పూర్తి వివరాలు చెప్పకుండా అతను వెళ్ళిపోతాడు. అమ్మకి అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, ఆ విషయాన్ని నా దగ్గర అందరూ దాస్తున్నారు. ఆ గల్ఫ్ ఏజెంట్ కూడా మాట్లాడాడని ఈ అంకుల్ చెప్తున్నాడు. అక్క ఫోన్ తీసుకొని ఆ గల్ఫ్ ఏజెంట్తో మాట్లాడితే కానీ నాకు అసలు విషయం తెలీదు. అదే పని చేస్తాను అని గాయత్రి అనుకుంటూ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా అందరూ ఇక్కడే ఉన్నారు, మనం మండపానికి వెళ్ళే సమయం దగ్గర పడింది కదా, కానివ్వండి పనులు చేయండి అని రమాప్రభ అందరినీ హడావిడి చేస్తూ ఉంటుంది. చూడమ్మా అసలు ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, నేను మండపానికి రాను, పెళ్ళి కూడా రాను అని ప్రసాద్ అంటే, అవును మా ఆయన రాకపోతే నేను రాను అని ప్రసాద్ భార్య చెప్తూ ఉంటుంది. తర్వాత గాయత్రి త్రిపుర ఫోన్ తీసుకొని దుబాయ్ ఏజెంట్కి కాల్ చేస్తూ ఉంటుంది. హలో 15,00,000 రెడీ చేసుకున్నారా, మీరు కనుక 15,00,000 ఇవ్వకపోతే ఇక్కడ నేను మా వాళ్ళకి ఫోన్ చేస్తాను. నకిలీ వర్క్ పర్మిట్తో మీ అమ్మ ఇక్కడ ఉన్నందుకు వాళ్ళు జైల్లో పెట్టేస్తారు, మీ ఇష్టం, డబ్బులు త్వరగా అరేంజ్ చేసుకోమని చెప్పాను కదా అని దుబాయ్ సేటు ఫోన్లో చెప్తూ ఫోన్ పెట్టేస్తాడు. దాంతో గాయత్రికి అర్థమైపోతుంది. వెంటనే ప్రసాద్ దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్ళి, అక్క ఎందుకు ఈ పెళ్ళికి ఒప్పుకునిందో నాకు అర్థమైపోయింది అని, అమ్మ కోసమే అని జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పెళ్ళిని ఆపడం చాలా కష్టం అమ్మా అని ప్రసాద్ అంటే, అక్క ఒప్పుకుంటే ఖచ్చితంగా కుదురుతుంది, పెళ్ళి ఆపే తీరాలి అని గాయత్రి అంటూ ఉంటుంది. త్రిపురని పెళ్లి కూతురుగా తయారు చేసి రా త్రిపుర వెళ్దాం అని రమాప్రభ పిలుస్తూ ఉంటుంది.
అప్పుడే త్రిపుర ఉండు పిన్ని ఇప్పుడే వస్తాను అని వాళ్ళ నాన్న ఫోటో దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు అత్తయ్యకి మాట ఇచ్చావో లేదో నాకు తెలియదు. అమ్మని గల్ఫ్ నుంచి విడిపించుకురావడం కోసం నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను. ఈ పెళ్లి జరిగిన తర్వాత నా జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు నాన్న. అమ్మని విడిపించడం కోసమే నేను ఇలా చేసుకుంటున్నాను అని ఏడుస్తూ వేడుకుంటూ చెప్పుకుంటూ ఉంటుంది. త్రిపుర త్వరగా వెళ్దాం అని త్రిపురని మండపానికి తీసుకువెళ్తూ ఉంటారు. తర్వాత రత్నమాల గిరి కోసం వెయిట్ చేస్తూ ఉంటే గిరి పెళ్లి కొడుకుగా తయారైపోయి వచ్చేస్తాడు. ఒరేయ్ నువ్వు ఎంత బాగున్నావో అని రత్నమాల చాలా పొగుడుతూ ఉంటుంది. ఇంకేంటి పద వెళ్దాం అని మండపానికి అని గిరి అంటూ ఉంటాడు. కాసేపు ఆగరా సేటు వస్తాడు అని తర్వాత వెళ్దాము అని చెప్పడంతో ఈ లోపలే సేట్జీ అక్కడికి వస్తాడు. ఏందే ఎందుకే ఇప్పుడు సేట్జీని పిలిపించావు అని గిరి అడుగుతూ ఉంటే, ఆ రోజు త్రిపుర దగ్గర నువ్వు నగలు కొట్టేశావు కదా, ఆ నగల్ని సేట్జీకి అమ్మి పెడుతున్నాను. ఎందుకంటే ఈరోజు బంగారం రేటు చాలా ఎక్కువగా ఉందంట. ఒక పైసా ఎక్కువ వస్తుంది కదా, అందుకేనని రత్నమాల అంటూ ఉంటుంది. సేట్జీ ఆ నగల్ని చెక్ చేస్తూ ఉంటే, నువ్వు ఆమెన గీకనవసరం లేదు. అది మా త్రిపుర వాళ్ళమ్మ అక్కడి నుంచి పంపించిన ఒరిజినల్ బంగారం. ముందు ఈ నగలు తీసుకొని డబ్బులు ఇచ్చేసాయి అని రత్నమాల చెప్తూ ఉంటే, అప్పుడే గాయత్రి అసలు మీరు మనుషులైనా బుద్ధి ఉందా అంటూ తిడుతూ అక్కడికి వస్తుంది. దాంతో సేట్జీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మా అమ్మ అక్కడ గల్ఫ్లో ఇరుక్కుపోయి డబ్బులు మా దగ్గర లేక విడిపించుకురావటానికి మేము అవస్థలు పడుతూ ఉంటే మా దగ్గర ఉన్న నగల్ని మీరే కొట్టేసి మాకు డబ్బులు పట్టకుండా చేసి మా అక్కని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారా? అసలు మీరు మనుషులేనా? వీళ్ళంటే ఏమీ తెలియదు, చదువుకోని వాళ్ళనుకో. నువ్వు మా మేనత్తవి కదా, నీకు ఆ మాత్రం బుద్ధి లేదా? ఇలా మోసం చేస్తారా? ఉండు, మీరు చేసిన పనిని పోలీసులకి చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఈ పెళ్ళిని ఆపించేస్తాను. ఇవి మా నగలు, మాకు మాత్రమే చెందుతాయి అని నగల బ్యాగ్ పట్టుకొని వస్తూ ఉంటుంది. నేను ఈ పెళ్ళిని ఆపేస్తాను అని గాయత్రి చెప్పడంతో వెంటనే గిరి గాయత్రి జుట్టు పట్టుకొని, ఏంటే నా పెళ్ళిని ఎవరు ఆపినా కూడా నేను చూస్తూ ఊరుకుంటానని అనుకుంటున్నావా? వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను అని గాయత్రి మెడ పట్టుకొని నులిమేస్తూ ఉంటాడు. రేయ్ మోటుగా, రేయ్ వదలరా, దాని గొంతు పట్టుకున్నావురా, అది చచ్చిపోతుందిరా, నువ్వు ముందు తిప్పు పెడలో తాళి కట్టాలి, ఇలా చంపకూడదురా అని రత్నమాల అరుస్తూ ఉంటుంది. లేదు, నా పెళ్ళికి అడ్డు వస్తే నేను ఎవరిని ప్రాణాలైనా తీసేస్తాను అని రత్నమాలకు కూడా వేలు చూపిస్తూ గిరి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. రేయ్ తిప్పు మెడలో తాళి కట్టే వరకు సైలెంట్గా ఉండరా? నువ్వు ఇలా మనిషిని చంపవనుకో ఈ శవాన్ని దాచిపెట్టడం చాలా కష్టం అవుతుంది. అప్పుడు నువ్వు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. నేను చెప్పేది వినరా అని రత్నమాల వేడుకుంటూ ఉంటుంది. దీన్ని ఏం చేయాలో నాకు చాలా బాగా తెలుసు అని, దీన్ని కాళ్ళు చేతులు కట్టేసి కారు డిక్కీలో పడేయరా అని చెప్పడంతో కార్ డిక్కీలో గాయత్రికి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డ కుక్కేసి బంధించేస్తారు. కారు డిక్కీలోనేమో గాయత్రి, అదే కారులో ఊరేగింపుగా పెళ్లి కొడుకుగా గిరి వెళ్తూ ఉంటాడు. ఇక నేరుగా త్రిపుర వాళ్ళ ఇంటికి వచ్చి త్రిపురని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఊరేగింపుగా వెళ్తూ ఉంటారు. అప్పుడే బయట ఆడుకుంటున్న బాల ఆ పెళ్లి మేళల ఊరేగింపును చూసేసి, హే పెళ్లి ఊరేగింపు అని పరిగెత్తుకుంటూ వచ్చి కారు వెనకాలే డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అయితే అక్కడున్న గిరిని చూసేసి, అరే దొంగ దొంగ అని గట్టిగా అరుస్తూ ఉండడంతో వెంటనే గిరి రౌడీలను పిలిపించి వాడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండ్రా అని చెప్పడంతో రౌడీలు బాలాని మోసుకు వెళ్తూ ఉంటారు. అది చూసేసిన ప్రసాద్ పరిగెత్తుకుంటూ వచ్చేసి, ఎప్పుడు ఏదో ఒక గొడవలకే దిగుతూ ఉంటారా మీరు? ముందు ఇతన్ని మర్యాదగా వదిలేసిపోండి అని రౌడీలని బెదిరించడంతో ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నీకేం కాదులే ఇక వెళ్ళు అని ప్రసాద్ అలా బాలాని విడిపించేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు ఆ దొంగ అక్కడ ఉన్నాడు కదా అని బాల ఏదో ప్లాన్ ఆలోచిస్తూ ఉంటాడు. గిరి పక్కన త్రిపుర ఉందని కానీ త్రిపుర అక్కడికి వచ్చిన బాలాని కానీ ఒకరిని ఒకరు చూసుకొని ఉండరు.